నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. సీఎం చొరవతో అధిక నిధులు మంజూరవుతాయన్న మంత్రి మల్లారెడ్డి. దళిత బంధు ఇయ్యాలని సర్పంచ్ ఇల్లు ముట్టడి. నల్గొండ జిల్లా పాలెం గ్రామస్తుల ఆందోళన. జనవరి 30 కల్లా కన్యాకుమారి చేరుకుంటా. బైసాకు చేరిన కిరణ్ సేత్ సైకిల్ యాత్ర. భద్రాచలం ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్. దండకారణ్యాన్ని జల్లెడపడుతున్న పోలీసులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొర్రెమల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 68 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆయన ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. హై స్కూల్కు 68 లక్షలతోటి మన ఊరు మన బడిలో కార్యక్రమంలో భాగంగా కిచెన్ షెడ్ కానీ, మొత్తం బిల్డింగ్కు వైరింగ్ కానీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా బాత్రూమ్స్ కూడా కట్టిపించి దానికి భూమి పూజ చేసుకున్నాం. ఏది ఏమైనా మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు 7,300 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్కు ధీటుగా అన్ని రకాల కూడా బెంచీలు కానీ, ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్లు కానీ, కిచెన్ షెడ్లు కానీ, ఇవన్నీ కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు మంచిగా అన్ని వసతులు కల్పిస్తూ, అదే మాదిరిగా కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్గా వాళ్ళకు అందిస్తూ మంచిగా విద్యను అందించాలి. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలి. అందరికీ కూడా మంచిగా విద్యను చేసి ఇంగ్లీష్ మీడియంతో సహా వాళ్ళకి మంచిగా విద్యను అందించాలని చెప్పి భాగంగానే 7,300 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి, అందులో భాగంగానే ఇక్కడ 68 లక్షలు కూడా కొర్రెమల స్కూల్కు శాంక్షన్ అయినాయి. సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనా ప్రతి స్కూల్ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసి ఇంగ్లీష్ మీడియం తోటి, దానికి తోడు ఇంటర్మీడియట్ కూడా అందులోనే, డిగ్రీ కూడా అందులోనే, కేజీ టు పీజీ భాగంగా ఏదైతే మాట ఇచ్చిండో కేజీ టు పీజీ దాకా ఉచితంగా విద్యను అందిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున ఏదైనా ప్రూవ్ అయిందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలోనే. ఇప్పుడు ఏదైనా పై చదువులు చదవాలన్నా, విదేశాలకు పోయి చదువుకోవాలన్నా పేద విద్యార్థులు వాళ్ళకు 20 లక్షల రూపాయలు కూడా ఉచితంగా ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం, ఎప్పుడో జిల్లా పరిషత్ స్కూల్ చదవాలంటే మన పిల్లలు పోకపోదురు, ప్రైవేట్ స్కూల్కే పోదురు. కానీ ఈరోజు ఈ ఇయర్ ఇంగ్లీష్ మీడియంతో ప్రారంభమైనందుకు ఎక్కడ కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టిన ఘనత మన జిల్లా పరిషత్ హై స్కూల్ అది, మన గవర్నమెంట్ స్కూల్ అది. అది కూడా ఇదంతా చేసింది కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నా జీవితంలో గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరకలేదు అనేది. మన తెలంగాణలో ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఎందుకంటే మా టీచర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. అందరు కూడా మా విద్యాశాఖ మంత్రి వర్గులు, మా సబితా ఇంద్రారెడ్డి అక్క కూడా బాగా కష్టపడి బాగా పనిచేస్తున్నారు. ఆన్లైన్లో కూడా కరోనా టైంలో కూడా మంచి ప్రోగ్రెస్ వచ్చింది. పిల్లలకు మంచిగా అభివృద్ధి చెందిండ్రు. ఇంకా మన పిల్లలు దేశంలోనే నంబర్ 1 విద్యార్థులు కావాలి. అదే మాదిరిగా 10,000 కోట్లు కూడా పెట్టి మంచి హాస్పిటల్ కట్టి మంచి బస్సు దవాఖానాలు ఓపెన్ చేసి పేద ప్రజలకు కూడా వైద్యం అందియాలి, వైద్యం దగ్గరికి తీసుకుపోవాలి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి దానికి కూడా పెద్ద ఎత్తున ఆరోగ్య కేంద్రంగా, ఆరోగ్య తెలంగాణగా, విజ్ఞాన తెలంగాణగా ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. జై తెలంగాణ, జై కేసీఆర్. నల్గొండ జిల్లా నకరకెల్ మండలం పాలెం గ్రామంలో దళిత బంధు ఇవ్వాలని గ్రామస్తులు సర్పంచ్ ఇల్లు ముట్టడించారు. అధికార పార్టీ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చి నిరుపేదలను ఇవ్వడం లేదని వారు ఆందోళన చేశారు.
జనవరి 30 కల్లా కన్యాకుమారి చేరుకుంటానని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఐఐటి ప్రొఫెసర్ కిరణ్ సేత్ అన్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్రలో భాగంగా ఆయన నేడు బైన్సాకు చేరుకున్నారు. మహాత్మా గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పర్యావరణాన్ని రక్షిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలపడమే సైకిల్ యాత్ర ప్రత్యేకత అని కిరణ్ సేత్ తెలిపారు. భద్రాచలంలో శుక్రవారం నుండి ఈ నెల 8వ తేదీ వరకు మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. భద్రతా బలగాలు ఏజెన్సీలోని దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీలోని రాజకీయ నాయకులు గ్రామాల్లో ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు. భద్రాచలం నుండి చర్ల టు వెంకటాపురం, భద్రాచలం టు చింతూరు మార్గంలో ఆర్టీసీ అధికారులు సాయంత్రం బస్ సర్వీసులను నిలిపివేశారు. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ గేట్ నుండి ఐఎంఎల్ వరంగల్ వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఐఎంఏ హాలులో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ బి గోపి మాట్లాడుతూ జిల్లాలోని వ్యాధిగ్రస్తులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. అధునాతన వైద్య విధానం ద్వారా సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి జిల్లా అధ్యక్ష హోదాలో, కేబినెట్ హోదాలో ఉన్న తనకు ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు విఫలమయ్యారని జిల్లా వైకాపా అధ్యక్షుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచలకోన క్షేత్రంలో ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు నెదురుమల్లికి అక్కడికి వచ్చారు. ఘన స్వాగతం పలకాల్సిన ఈవో లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. తనకు సెక్యూరిటీగా రావాల్సిన అధికారులు లేకపోవడంపై నెదురుమల్లి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
చిత్తూరు జిల్లా పలమనేరు సిల్క్ ఫార్మ్ వద్ద గురువారం అర్ధరాత్రి సెకండ్ హ్యాండ్ వుడ్ ఫర్నిచర్ షెడ్డుకి అగ్ని ఆహుతైంది. స్థానికులు షెడ్డు యజమానికి విషయం తెలపగా అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదన్నారు. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం కలిగిందని యజమాని మౌలా తెలిపారు. ఎవరో కావాలని ఇలా చేసి ఉంటారని మౌలా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఏం జరిగింది చెప్పు. ఫర్నిచర్ ఐటమ్ అమ్మేది సార్, సెకండ్ సెట్ అమ్మేది. ఎవరు చూసుకుని వచ్చి పెట్టించిన సార్. ఎంతవరకు నష్టంనా? ఆఫర్ సార్, అంతే మేము అనుకుంటాడు లోపల చూసి అనుకుంటున్నాం సార్. అందులోపల అయిపోయింది సార్. ఎవరు తెలియదు సార్. సార్ 2 లక్షల రూపాయలు వచ్చేది సార్. సామాన్లు అడుగుతారు వాళ్ళు. ఏం ఉంది సార్, అది సెకండ్ అమ్మేది, రెడీమేడ్ అమ్మేది. ఏం ఫర్నిచర్ అమ్మాం సార్. దాని కిచెన్ సోఫా సెట్లో అది అన్నీ అమ్మే సార్. డైనింగ్ టేబుల్లో అన్నీ అమ్మేది. సెకండ్ అమ్మేది, కొత్త అమ్మేలే సార్. సెకండ్ సార్ ఎవరు లేము, మా బిడ్డలు మేము పిల్లలు ఉన్నాం సార్. మా భార్య హాస్పిటల్లో ఉంది, అందుకే ఎవరు లేదు. నా కొడుకు కూడా ఆడు ఉన్నారు, భార్యతో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నారు, అందుకే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే ఇది ఉండేది. ఎవరు చూసుకుని పనిచేసినా సార్. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఈ మేరకు 5వ డివిజన్ ప్రశాంత్ నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చందర్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 8 ఏళ్లుగా 300 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల మౌలిక వసతులను సంపూర్ణంగా పూర్తి చేయాలనేటువంటి సంకల్పం కొద్దీ ప్రతి ఒక్క పట్టణానికి పట్టణ ప్రగతి నిధులతోని అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఈ యొక్క నిధుల పర్యవేక్షణ కానీ పట్టణాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో గతంలో ప్రశాంత్ నగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో చాలా ప్లేసులలో ఏదో
తూతూ మంత్రంగా రోడ్లు వేసినారు. అప్పుడు కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అప్పుడు వేసిన సింగరేణి వాళ్ళు కూడా సరిగ్గా వేయకపోవడం మూలాన అనేక ఇబ్బందులతోని ప్రజలు ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని కావాలని కోరుకున్న సందర్భంలో ప్రజలు ఏదైతే కోరుకుంటారో స్థానిక కార్పొరేటర్ గారు ఈ యొక్క సమస్యను పలుమార్లు మన మేయర్ గారికి, మాకు, కమిషనర్ గారికి చెప్పిన సందర్భంలో మేము వచ్చినప్పుడు, ప్రజలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భంలో వారు అనుకున్నటువంటి విధంగా వారి సమస్య పరిష్కారం చేసడమే ప్రధాన లక్ష్యంగా 20 లక్షల రూపాయలను పట్టణ ప్రగతి నిధుల నుండి కేటాయించి ఈ యొక్క పనులు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. ఇంకా ఇక్కడ ఈ యొక్క ప్రగతి నగర్లో చాలా రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ కూడా చేయాల్సింది ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో వైద్యులను నియమిస్తే ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి ఆసుపత్రిని రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మొదటి స్థాయిలో ఉంచడానికి ప్రయత్నిస్తామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్గా ఉన్న ఆసుపత్రిని ఇటీవల కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చారు. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి వైద్యులను నియమించకపోవడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న 2 దంత వైద్యులే కావడంతో ఇతర సమస్యలతో వచ్చేవారికి ఇబ్బందికరంగా మారింది. వెంటనే అధికారులు స్పందించి సంబంధిత వైద్యులను నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. లాస్ట్ మంత్ 14th రోజు ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రిపోర్ట్ చేశాను యాజ్ అ మెడికల్ సూపరింటెండెంట్గా. ఇది ఇంతకుముందు అప్పర్ ప్రైమరీ యూపీహెచ్సి నుండి ఇప్పుడు ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ అయింది. కాబట్టి ఇప్పుడు సిరిసిల్ల నుంచి నాకు డిప్యుటేషన్లో ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా ఇక్కడికి పంపించారు. సో ఇక్కడ మామూలుగా ఇంతకుముందు ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా, అంటే యూపీహెచ్సిలో ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా మాకు ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేశారో వాళ్ళతో మేము వర్క్ చేస్తూ వచ్చాము. సో లాస్ట్ ఈ మంత్ 2nd నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైతే ఉండేనో వాళ్ళు అనాథరైజ్డ్ ఆప్షన్స్లో ఫస్ట్ వెళ్ళి తర్వాత 20th రోజు తను లీవ్ లెటర్ పంపించింది, మెడికల్ లీవ్ అని చెప్పి. కానీ వాళ్ళకు ఆ మెడికల్ లీవ్ అనేది కూడా ఏం శాంక్షన్లో ఉండదు కాబట్టి ఆ లీవ్ని మేము శాంక్షన్ చేయలేదు. ప్రస్తుతానికి 2 డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ని అండ్ ఒక ఆఫీస్ సబార్డినేట్, ఒక 3 స్టాఫ్ నర్సులము పనిచేస్తున్నాము. సో దీంట్లో హెడ్ నర్స్ కూడా ఉన్నారు మనకి. కాకపోతే ఆ హెడ్ నర్స్ డిప్యుటేషన్ మీద చందుర్తిలో ఉన్నారు. ఇంకొక మెడికల్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్లలో ఉన్న పిఎస్ నగర్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఫార్మసిస్ట్ లేరు ఇక్కడ. సో ఫార్మసిస్ట్ పోస్ట్ కోసరం కావచ్చు, మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కోసరం కావచ్చు, నెక్స్ట్ వేరే స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసరం కావచ్చు, అండ్ ఇంకా హాస్పిటల్ నడపడానికి మినిమం బడ్జెట్ కోసము పెద్ద హయ్యర్ అఫీషియల్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వస్తున్నటువంటి పేషెంట్స్కి ల్యాబ్ సర్వీసెస్, ఓపీ సర్వీసెస్ అండ్ ప్రివెంటివ్ కేర్ లోపల మేమైతే ఇప్పుడు సర్వీసెస్ అందిస్తున్నాము. కానీ మాకు ఫార్మసిస్టు, 2 మెడికల్ ఆఫీసర్స్ అంటే ఎంబీబీఎస్తో ఉన్న డాక్టర్స్ ఒక 2 ఉండి, ఇంకొక స్టాఫ్ నర్సులు ఉండి, ఆ డిప్యుటేషన్లో ఉన్నటువంటి ఆ హెడ్ నర్స్ ఆ డిప్యుటేషన్ క్యాన్సిల్ అయ్యి మన ఆసుపత్రికి ఒకవేళ ఇవ్వగలిగితే అండ్ మన క్యాడర్ స్ట్రెంత్ అంటే సిహెచ్సి క్యాడర్ స్ట్రెంత్ ఒకవేళ శాంక్షన్ అయ్యి ఆ స్టాఫ్ కూడా వచ్చిందంటే ఇంకా మంచి సర్వీసెస్ మనము గంభీరావుపేట ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. సో నేను కోరుకునేది ఒకటే ఏంటంటే సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా పనిచేసి ఈ ఆసుపత్రుల్లో శక్తిగా ప్రయత్నిస్తామండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నిధుల నుండి పాఠశాల ప్రహరీ నిర్మాణం కోసం ఆయన 10 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, సీఎం చొరవతో అధిక నిధులు మంజూరవుతాయన్న మంత్రి మల్లారెడ్డి. దళిత బంధు ఇయ్యాలని సర్పంచ్ ఇల్లు ముట్టడి, నల్గొండ జిల్లా పాలెం గ్రామస్తుల ఆందోళన. జనవరి 30 కల్లా కన్యాకుమారి చేరుకుంటా, బైసాకు చేరిన కిరణ్ సేత్ సైకిల్ యాత్ర. భద్రాచలం ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్, దండకారణ్యాన్ని జల్లెడపడుతున్న పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.